రామ్నాథ్ గారు, రైతులను దండుపాలెం గ్యాంగ్తో పోల్చగలిగినటువంటి ధైర్యం, దమ్ము, తెగువ ఎక్కడి నుంచి వస్తోంది? ఈశ్వర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న వారందరికీ నమస్కారం. అంటే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే ప్రయత్నంలో ఒక ఎత్తు వేసినట్టుగా ఉంది. తెలుగుదేశం పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న మీడియా సంస్థలు కావచ్చు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఫర్ సపోజ్ మిర్చి రైతుల్ని పరామర్శించేందుకు వెళ్ళారనుకోండి, అక్కడ కూడా అరాచకం, దండుపాలెం బ్యాచ్ లాగా వ్యవహరించారు అని రాసేస్తే అక్కడికి ఇప్పుడు ఏదైనా ఒక రైతులు కావచ్చు, ఒక ఇష్యూ ఉన్న వాళ్ళ దగ్గరికి ఒక ప్రతిపక్ష నాయకుడు వస్తే వాళ్ళందరికీ ధైర్యం వస్తుంది, వాళ్ళకి సంఘీభావం తెలిపినట్టు ఉంటుంది. వాళ్ళందరూ తమ కోసం వచ్చిన ప్రతిపక్ష నాయకుడి పట్ల పాజిటివ్గా ఉంటారు. ఈ విషయం తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ మీడియా కూడా తెలుసు. కానీ వాళ్ళ ఆలోచన ఏంటి అంటే, ఒక మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళారనుకోండి, మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళినా సరే ఇలాగే నెగిటివ్గా రాసేస్తే కావాలంటే ఆ మిర్చి రైతులు కొద్దిగా మనకి నెగిటివ్ అవుతారేమో, కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఏదో అరాచకం జరిగిపోతుందని రాస్తే రాష్ట్రం మొత్తం మన వైపు పాజిటివ్గా చూస్తుంది అన్నది తెలుగుదేశం పార్టీ మీడియా ఆలోచనగా కనపడుతుంది. అంటే మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళినా, పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళినా, ఇబ్బందుల్లో ఏ సెక్షన్ ఉన్నా వాళ్ళ దగ్గరికి పరామర్శకు వెళ్ళిన ప్రతిసారి ఇలాగే నెగిటివ్గా రాస్తూ వచ్చారు. ఇప్పుడు మామిడి రైతుల విషయంలో కూడా దండుపాలెం బ్యాచ్ అని రాసేశారు ఏకంగా. అంటే వాళ్ళ ఆలోచన ఏంటి, మహా అయితే ఆ 3 జిల్లాల్లోని మామిడి రైతుల విషయంలో మనకి నెగిటివ్ రావచ్చు, మా కోసం జగన్మోహన్ రెడ్డి వస్తే దాని దండుపాలెం బ్యాచ్ లాగా ఆ పర్యటనని అభివర్ణిస్తారా అని మహా అయితే ఆ మామిడి రైతుల్లో మన మీద వ్యతిరేకత రావచ్చు, కానీ ఈ రాష్ట్రం మొత్తం మనల్ని పాజిటివ్గా చూస్తుంది, జగన్మోహన్ రెడ్డిని నెగిటివ్గా చూస్తుంది అన్న ఆలోచనతో ఈ తరహా కథనాలు రాస్తూ ఉన్నట్టుగా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతి 15 రోజులకు ఒకసారి లేకుంటే నెలకు ఒకసారి ఏదో ఒక వర్గం దగ్గరికి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర వ్యాప్తంగా బదనాం చేయాలని ఈ పత్రికలు ప్రయత్నిస్తూనే ఒక నెలకు ఒక సెక్షన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేస్తూ తెలుగుదేశం పార్టీకి దూరం చేస్తూ ఉన్నాయి. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ద్వేషం కారణంగా తాము ఏం చేస్తున్నాం, ఒక్కో సెక్షన్ని వ్యతిరేకం చేసుకుంటూ వెళ్తే తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది వస్తుంది అన్న ఆలోచన కూడా మర్చిపోయి, ఒక్కో సెక్షన్ వ్యతిరేకమైన పర్వాలేదు, రాష్ట్రం మొత్తం మన వైపు పాజిటివ్గా చూస్తుంది అన్న ఒక భ్రమతో వీళ్ళు ముందుకెళ్తున్నారేమో అనిపించింది. లేకుంటే రైతులకు సంబంధించి ఆ ఇష్యూ కొన్ని నెలకు పైగా నడుస్తోంది. వందలాది ట్రాక్టర్లు పక్కన పోసారు రోడ్ల మీద. దాన్ని కూడా ఎంత వక్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే పత్రికల్లోనే రాశారు నిన్న ఈ రోజు కూడా. ఏంటి, చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఏదో ఇబ్బంది పడిపోతున్నారని ప్రజల్లో ఆ అభిప్రాయం కలిగించేలా వైసీపీ ప్లాన్ చేస్తోందని రాశారు. అంటే మామిడి రైతులు అక్కడ ఇబ్బంది పడడం లేదు, వైసీపీ వల్ల అభిప్రాయం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని పత్రికల్లో రాసుకున్నారు. ఈనాడు పత్రికలో రాసుకున్నారు, ఆంధ్రజ్యోతి పత్రికలో రాసుకున్నారు. అంటే ఎంత తెగించారంటే అక్కడ ఉన్న రైతులు కనీసం మనల గురించి ఏమనుకుంటారు, మీడియా ఇలా రాయొచ్చా అన్న విచక్షణ కూడా కోల్పోతూ ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషం కారణంగా వీళ్ళకి మిగిలిన చుట్టూ ఏం జరుగుతుంది అన్నది మర్చిపోయారు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయాలి అనే ఒక కాన్సెప్ట్ తో 260 కోట్ల తక్షణం విడుదలైందంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఫలితం అనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు బహుశా నిన్న అక్కడికి వెళ్ళి ఉండకపోతే ఈ మామిడి రైతులకు 4 రూపాయలు మేము ఇస్తున్నాం అనేది కూడా మేము అమలు చేసేసామని చెప్పిన సూపర్ 6 లో కలిసిపోయి ఉండేదేమో అనిపించింది. ఎందుకంటే నేను అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు, మేము 2 నెలల క్రితమే రంగంలోనికి దిగాము, కిలోకి 4 రూపాయలు మేము ఇస్తున్నాము, 8 రూపాయలు ఫ్యాక్టరీలు ఇప్పించేలా చేశాము అని మాట్లాడారు. నిన్న కేబినెట్ లో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన మాటల్ని ఈనాడు పత్రికలో ప్రచురించారు. ఆ లైన్ ఒక్కటి చదివితే ఏం జరుగుతుందనేది తెలిసిపోద్ది. ఏం రాశారు ఈనాడు పత్రికలో, రైతులకు కిలో 4 రూపాయల చొప్పున సాయం అందజేస్తున్నాం కాదు, అందజేసేసాం అన్నారు. బహుశా నిన్న జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఉండకపోతే ఇలాగే చేసేసామని ఫైనల్ గా అంతా చేసేసామని ఉండేవాళ్ళు. నిజంగానే అచ్చెన్నాయుడు గారు చెప్తున్నట్టు 2 నెలల క్రితమే రంగంలోనికి దిగి 4 రూపాయలు ఇస్తూ వచ్చింటే, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు అందజేశామని ఉంటే నిన్న 260 కోట్లు ఎందుకు రిలీజ్ చేస్తారు? పైగా జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారైన తర్వాతనే అక్కడున్న వ్యాపారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించారు. అచ్చెన్నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు, టోకన్లు ఇచ్చారు. మరీ ముఖ్యంగా ఇంకా రోడ్ల మీద విపరీతంగా వేలాది ట్రాక్టర్లు ఇచ్చిపోతుంటే కనీసం వాళ్ళని ఇంకా అంతకు మించి ఆగ్రహం రాకుండా రైతుల్లో టోకెన్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదంతా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తారు అనేది తెలిసిన తర్వాత, వెళ్ళిన తర్వాత జరిగాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఉండకపోతే నిన్న 260 కోట్లు కూడా విడుదల చేసి ఉండే వాళ్ళేం కాదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆవేదన చెందుతున్నారు సోషల్ మీడియాలో అంతా. ఇదేంటి, అసలు మనం రాజకీయం చేస్తున్నామా, ఇంత బ్లండర్గా ఎలా ముందుకెళ్తున్నాము? పొగాకు మిర్చి రైతుల విషయంలో కూడా ఇలాగే చేశారు మన ముఖ్యమంత్రి గారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాతే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి వచ్చిన తర్వాతనే 260 కోట్లు రిలీజ్ చేశారు. చాలా మంది ఏమనుకున్నారు, అప్పటి వరకు 4 రూపాయల చొప్పున చెల్లించేసి
అవును. కొనేస్తున్నారేమో ఎప్పటికప్పుడు డబ్బులు ఇచ్చేసాను అనుకున్నారు. కానీ నిన్న కేబినెట్ లో 260 కోట్లు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం, ఈ రోజు రేపటి నుండి రైతుల ఖాతాల్లో మళ్లించే ప్రయత్నం చేస్తామని అచ్చెన్నాయుడు గారు చెప్పిన తర్వాత అంటే ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదు అన్నది ఒక క్లారిటీ వచ్చింది. అంటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి అచ్చెన్నాయుడు గారు ఒక వినతి పత్రం ఇచ్చారు కదా 260 కోట్లుగా. ఈ 260 కోట్లేనా? ఆ, చాలా క్లారిటీగా చెప్పారు ఆ విషయాన్ని కూడా. నిన్న కూడా ఈ ప్రెస్ మీట్లో 260 చెప్పారు. కోట్లు ఈ 260 కోట్లు కేంద్రం పైనేసి మన దగ్గర ఏమీ లేనట్టు, మనం బిచ్చమెత్తుకుంటున్నట్టు, అసలు గతే లేనట్టు డ్రామాలాడి ఇప్పుడు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళగానే 260 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి వీళ్ళకి? కేంద్రం ఇవ్వలేదు కదా. అంటే అచ్చెన్నాయుడు గారు ఢిల్లీ వెళ్తారని చాలా మంది ఏమనుకున్నారంటే సరే 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామంటోంది కదా, ఇంకో 5 రూపాయలు 10 రూపాయలు సాధించుకొస్తారు, కర్ణాటకలో లాగా మనకు న్యాయం జరుగుతుందని రైతులు ఎదురు చూశారు. కానీ అక్కడికి వెళ్ళి ఆయన ఇచ్చిన వినతి పత్రంలో చాలా క్లియర్ గా మేము ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి మా రాష్ట్రానికి, మేము 4 రూపాయలు ఇస్తామని చెప్పాము, మేము భరించలేము, మీరు ఆ 260 కోట్లు మీరు ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చారు. నిన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్తూ ఉన్నారు అచ్చెన్నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వం ఇస్తే అది మేము తీసుకుంటాము, రైతులకి ఏం సంబంధం లేదని కూడా చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వకపోయి ఉంటే ఇంకేం చెప్తున్నారు, క్లైమాక్స్కి వచ్చేసి మేమంతా కొనేసామని కూడా చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వెళ్ళి ఉండకపోతే ఆ డబ్బులు విడుదలయ్యేవి కాదు, ఈ ఇష్యూని కూడా అడ్రస్ చేసి ఉండేవాళ్ళు కాదు. 2 నెలలు 3 నెలల తర్వాత పత్రికల్లో ఆల్రెడీ 250 కోట్లు ఇచ్చేశారు, 4 రూపాయల చొప్పున చెల్లించేశారు, ఫ్యాక్టరీలు 8 రూపాయలు ఇచ్చేసాయి, మొత్తం రైతులంతా 12 రూపాయలు కొనుగోలు చేసి అమ్మేసుకున్నారని కూడా చెప్తుండేవాళ్ళు. రైట్.